ఇంట్లో అత్తా కోడళ్ల మధ్య పంచాయతీలు తెంపటం పెద్దరాయుడు సినిమాలో మోహన్ బాబు వల్ల కూడా కాలేదు. అలాంటిది ఓ ఇల్లు గురించే పంచాయతీ అయితే ఇక పెద్దరాయుడు తండ్రి రజనీకాంత్ వల్ల కూడా కాదు. అచ్చంగా అలాంటి లొల్లే జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగామ గ్రామంలో. పేదవారి సొంతింటి కల నెరవేర్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇంటి పథకం అత్తా కోడళ్ల మధ్య పెద్ద పంచాయతీ పెట్టింది. చిన్నగా మొదలైన ఆ లొల్లి పోలీస్ స్టేషన్ వరకు చేరింది. పెద్ద మనుషుల మధ్య పరిష్కారం చేసుకోవాల్సిన ఆ గొడవ కాస్త పోలీసుల ముందే పొట్టు పొట్టు కొట్టుకునే వరకు వెళ్ళింది. పోలీస్ స్టేషనే రణరంగంగా మారిపోయింది. ఇంతకు ఏమైంది? జనగామ గ్రామానికి చెందిన శిరీష అనే మహిళకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణం కోసం పెట్టుబడి అవసరం ఉండటంతో శిరీష తన అత్తమామలను డబ్బులు అడిగింది. అయితే ఈ డబ్బుల విషయంలోనే శిరీషకు ఆమె అత్తకు మధ్య మాటామాటా పెరిగింది. ఆ వాగ్వాదం కాస్త ముదిరి చివరకు పోలీస్ స్టేషన్ వరకు చేరింది. కోడలు శిరీష తన అత్తామామలతో పాటు వారి కుటుంబ సభ్యులపైన ఫిర్యాదు చేసింది. ఇది కుటుంబ సమస్య కావటంతో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. పోలీసుల సూచన మేరకు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతుండగానే పరిస్థితి అదుపు తప్పింది. అత్తా కోడళ్లకు చెందిన వర్గాలు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నాయి. పోలీసుల సమక్షంలోనే రెండు వర్గాలకు చెందిన వారు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. గొడవను ఆపేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. క్షణాల వ్యవధిలోనే నారాయణపురం పోలీస్ స్టేషన్ ప్రాంగణమంతా యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబ తగాదాలు పోలీస్ స్టేషన్ వరకు రావడం, అక్కడ కూడా అవి హింసాత్మకంగా మారడం పైన పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Yeah.